హాయ్ అండి, వెల్కమ్ టు సనిత గార్డెన్. ఇదిగోనండి, ఈరోజు నేను మరి ఈ కుండీల్లో పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదండి, మొన్న నర్సరీ నుంచి అవి తెచ్చాం కదా. ఈ మొక్కలన్నిటికీ కొంచెం ఈరోజు హెగ్గాయలు ఇచ్చుకుందాం అనుకుంటున్నానండి. అలాగే పొటాటో మొక్కలు, ఇంకో స్వీట్ పొటాటో, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి కూడా ఇదిగో పాలకూర, వీటన్నిటికీ కూడా కొంచెం పోషకాలు తక్కువగా అనిపించినట్టు ఉంది. అందుకని కొంచెం ఇవి ఇప్పుడే చిగురులు అవి బాగా వస్తున్నాయండి. ఇవి మొన్న తెచ్చాం కదా అక్కడి నుంచి, నర్సరీ నుంచి మొక్కలు చిగురులు అవి వస్తున్నాయి. అదిగో చూసారా, అందుకని వీటికి కొంచెం హెగ్గాయలు ఇచ్చుకుందాం అనేసి ఇదిగోనండి ఒక గ్లాసు నూనె పోసి 2 హెగ్గలు వేసి ఇది ఇలా మిక్సీ చేసుకున్నాను. 1:10 అండి ఇది. ఇదిగో ఒక బకెట్ నీటిలో నేను వేసుకుంటున్నాను అన్నమాట. దీనికి కొంచెం కొలతది ఏం అవసరం లేదండి. అంటే ఏదైనా సరే మనం కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదండి మొక్కలకి. కొంచెం తక్కువ మోతాదులోనే ఇచ్చుకుంటే మనం ఇస్తూ ఉంటే పర్వాలేదండి. మరీ చిక్కగా అలా ఇవ్వకూడదు ఏదైనా కానీ మొక్కలకి. కొంచెం తేడా చేస్తుంది అన్నమాట. మొక్కలు తట్టుకుంటే తట్టుకోపోతాయి. ఇది హెగ్గాయలే కాబట్టి పెద్ద ఏమి ప్రాబ్లం ఉండదండి. అందుకని నేను ఇదిగో ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఏమి లేదండి, ఇంక ఇలా కలుపుకున్నది ఇదిగో మొక్కలకి ఇలాగా ఒక్కొక్క మగ్గు మనం అలా ఇచ్చుకుంటే, పెద్దయ్యే కదా, పెద్ద చెట్లే కాబట్టి మనం ఇలా ఇస్తే చాలా పోషకాలు అవి బాగుంటాయి. మీకు తెలుసు కదండి, ఎప్పుడు మనం ఇచ్చేదే కదా. మళ్ళీ ఒక 15 days దాకా మనం ఏమి ఇవ్వకపోయినా కానీ బాగుంటాయండి చెట్లు. ఈ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇదిగో నేను పాలకూరకు కూడా మనం ఇచ్చుకోవచ్చు. పూల మొక్కలకే కాదు, అన్నిటికీ. ఇదిగో పొటాటో, కీరా అండి ఇవి, ఇవన్నీ కీరాలు. ఇదిగోనండి మళ్ళీ ఇంకో బకెట్ కలుపుతున్నాను. ఇదిగో అల్లం అండి ఇది. పొటాటో మొక్కలు ఇవి. ఇదిగోండి, ఇవేం వెల్లుల్లి అండి ఇది. చూసారు కదండి, మరి అన్నిటికీ కూడా నేను ఇచ్చేసానండి హెగ్గాయలు అయితే. మరి ఇలాగ హెల్తీగా ఉంటాయి మొక్కలన్నీ కూడా. మనం అలాగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అన్నా కొన్ని కనీసం ఇస్తే కనుక మనం చాలా బాగుంటాయి. మరి పూతది కూడా బాగా మనకి వస్తుందండి. చూసారు కదా, పూత పిండి దశలో ఉన్నప్పుడు మనం కొంచెం పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇస్తూ ఉంటే కనుక మరి మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారు కదా, మరి వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారాగా మరి అనేక మందికి వీడియో వెళ్తుందండి. సరేనా, ఉంటానండి, బాయ్ అండి.